వద్దు వద్దు అంటే ఇగో కారం ఇష్టం వచ్చినట్టు వేసిండు చికెన్లా. చెప్తున్నా ఇంటలే. ఇగో ఏమో అంటే మళ్ళీ మమ్మల్ని ఈరోజు పస్తులు వంట పెడదాం అనుకుంటుడు. ఏమో నాకు ఏం అర్థమవుతలే. ఏదో ప్రయత్నిస్తున్నామని చెప్పేసి మరీ టార్చర్గా చూపిస్తుడు మావాడు. ఎందుకు రాంతి ఇట్లా గింతగనం కారమా? ఒకసారి మీరే చూడుర్రి. గింతగనం కారమా ఏంది? అవు చూపిస్తుంటే మూసేస్తున్నాడు. ఏం చెప్పాలో అర్థమవుతలేదు నాకు. ఇగో అన్నం పెట్టిండు. ఇగో అన్నం పెట్టిండు. ఇగో మళ్ళా మూడు గ్లాసులు బియ్యం వేస్తే 6 గ్లాసులు నీళ్ళు పోయాలి. మళ్ళీ ఇంకొక గ్లాస్ నీళ్ళు ఎక్స్ట్రా పోసిండు. ఇగో ఇంటలేనా ఏం చెప్పాలో ఏమో అర్థమవుతుంది ఆయనకి. ఇగో మళ్ళీ కలుపుతున్నాం అన్నం. పలుకుంది అంటుండు. ఏమో ఏదో ప్రయత్నిస్తుండు, ఏదో చేస్తుండు. నాకేం అర్థమవుతలేదు. ఈ లాస్ట్కి తినేంత వరకు ఇక మనం ఏం చెప్పలేము. ఏదో ప్రయోగం చేద్దామని ఫిక్స్ అయింది ఈయన. ఆ ప్రయోగం కూడా టార్చర్లా ఉంటుంది ఈయనది. ఇంట్లో ఊరికి కానీ ఏడికైనా పోయిర్రంటే బేచేన్ కావాలి ఇంట్లో వాళ్ళందరు. ఒక్కడు ఉన్నాడంటే ఇంట్లో బయటికి వెళ్ళి మనం తెచ్చుకుందామంటే ఆడేమో ఆడ చైనీస్ సాల్ట్ వేస్తాడు, ఆ సాల్ట్ వేస్తాడు, ఈ సాల్ట్ వేస్తాడు. ఇంకా వాడు డబ్బులు పోక మరి హెల్త్ పోక వాళ్ళ హాస్పిటల్లో పోయి డాక్టర్ గారిని పైసలు ఇక గమ్మన కూర్చొని ఇంట్లో చికెన్ ఉప్పు చారు ఏదో ఒకటి ప్రయోగం చేసుకుని తిన్నాం అనుకో మన హెల్త్కి మంచిది. నిజం చెప్తున్నా భయ్యా. ఎందుకంటే మనం కూడా ఒక ఫిట్నెస్ కాబట్టి చెప్తున్నా. ఇవన్నీ ప్రయోగాలు వద్దు, ఇంట్లోనే చేసుకుని బెస్ట్. ఆ మసాలాలో మనమే చేసుకుందాం. ఈ నెత్తి నొప్పి గవి వద్దు భయ్యా. ఈ టార్చర్లు మాత్రం ఫేస్ చేయొద్దు. ఒకటే ముచ్చట. ఈ టార్చర్లు అయితే రాస రాపరాప. ఒకటే ఇంట్లో ఉంటుంటేనే భయం అవుతుంది. కానీ ఇంట్లో ఉంటే అదో మజా భయ.